నాగ పంచమి రోజున ఈ అరుదైన యాదృచ్ఛికాలు ఈ సమయంలో పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ మాయం. హిందూ మతంలో సకల జీవుల్లో దైవాన్ని చూడమని నమ్మకం. అందుకనే చెట్లు, పక్షులు, పాములు, జంతువులు వంటి వాటిని కూడా దైవంగా భావించి నియమనిష్టలతో పూజిస్తారు. అలాంటి పండుగల్లో ఒకటి నాగ పంచమి. శ్రావణ మాసం శుక్లపక్షంలోని 5వ రోజు నాగ పంచమిన పాముల దేవుడిగా భావించి పూజిస్తారు. ఈ రోజు వాసుకి, ఐరావత, మణి, భద్ర, కాళిక, ధనుంజయ, తక్షకుడు, కర్కోటక్ష, ధృతరాష్ట్ర అనే అష్ట నాగదేవతలను పూజించే సంప్రదాయం ఉంది. వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నాగ పంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో పూజలు చేయడం చాలా శుభప్రదం. నాగ పంచమి తేదీ శుభ ముహూర్తం 2024. వేద పంచాంగం ప్రకారం పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ ఉదయం 12:36 ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 3:14 ముగుస్తుంది. ఈసారి సావన్లో నాగ పంచమి పండుగ శుక్రవారం 9 ఆగస్టు 2024న జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 6:01 నుంచి 8:37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది. నాగ పంచమి పూజా విధానం: నాగ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. దీని తరువాత శివలింగానికి నీటిని సమర్పించి శివుడిని పూజించండి. దీని తరువాత ఇంటి ప్రధాన ద్వారం, ఇంటి బయట తలుపుకు 2 వైపులా శుద్ధతో పెయింగ్ వేసి బొగ్గుతో నాగదేవతల చిహ్నాలను తయారు చేయండి. దీని తరువాత నాగదేవతను పూజించడం ప్రారంభించి నాగదేవతకు పూలు, పండ్లు, ధూపం, దీపం, పచ్చి పాలు, నైవేద్యాన్ని సమర్పించండి. చివరగా నాగదేవతకు హారతి చేయండి. నాగ పంచమి శుభయోగా. ఈసారి నాగ పంచమి నాడు అనేక యోగాలు రూపుదిద్దుకోబోతున్నాయి. వీటిలో సివ్వాస్ యోగా, సిద్ధ యోగా, సాధ్య యోగా, బల్వకరణ యోగా ఉన్నాయి. ఈసారి నాగ పంచమిని హస్త నక్షత్రం యొక్క పవిత్ర యాదృచ్ఛికంగా జరుపుకుంటారు. ఈ అరుదైన యాదృచ్ఛికాల్లో పూజించడం ద్వారా వ్యక్తి అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతాడు. జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. సివ్వాస్ యోగా. వైదిక క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి నాడు అరుదైన శివస్ యోగం రూపుదిద్దుకుంటోంది. ఈ రోజున పరమశివుడు కైలాసంపై పార్వతీమాత సమేతంగా ఉంటాడు. ఈ సమయంలో శివ కుటుంబ సమేతంగా నాగదేవతను పూజించడం ద్వారా సాధకుడు అన్ని రకాల ఆనందాలను పొందుతాడు. నాగదేవత ఆశీస్సులు కూడా లభిస్తాయి. సిద్ధ, సాధ్య యోగా. నాగ పంచమి నాడు సిద్ధ యోగం యాదృచ్ఛికం కూడా ఉంది. సిద్ధయోగం మధ్యాహ్నం 1:46 వరకు ఉంటుంది. ఈ కాలంలో శివుని పూజించడం వల్ల అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. దీని తర్వాత సాధ్య యోగం ఏర్పడుతోంది. బల్వకరణ యోగ బాల. బల్వకరణ యోగా కూడా నాగ పంచమి నాడు రూపొందుతోంది. ఈ సమయంలో శివుడు, నాగదేవతలను పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నాగ పంచమి ప్రాముఖ్యత: శ్రవణ మాసం వర్షాకాలం. ఈ మాసంలో పాములు కలుగు నుంచి బయటకు అంటే నేలపై సంచరిస్తాయి. పాములు ఎవరికీ హాని కలిగించకుండా ఉండటానికి నాగ పంచమిని పూజిస్తారు. గ్రంథాలు, పురాణాల ప్రకారం పంచమి తిథికి అధిపతి నాగేంద్రుడు. ఈ రోజున పాములను పూజించడం ద్వారా కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఈ రోజున నాగదేవతలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రాహు, కేతువులకు సంబంధించిన దోషాల నుండి ఉపశమనం పొందుతారు. కాల సర్ప దోషం కూడా తొలగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.